హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో ఎలా స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ వీడియో ఏంటంటే ట్యాంకర్ గురించి చూడండి. ఈ ట్యాంకర్ మరి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, మరి దీనికి ఎలా సెక్యూరిటీ ఉంటుంది అనేది మీకు వివరిస్తుంటాను ఫ్రెండ్స్. చూడండి మరి ఎన్ని లీటర్లు కానీ వస్తుందో అది కూడా చెప్తుంటాను. చూడండి, ఈ ట్యాంకర్ అయితే మనకు ఇండియన్ ఆయిల్ రామగుండం నుంచి వస్తుంది. ఓకేనా, రామగుండం నుంచి వస్తుంది. అలాగే ఇందులో మొత్తం కెపాసిటీ వచ్చి 12,000 లీటర్లు ఫ్రెండ్స్. ఇందులో మనకు 12,000 లీటర్స్ అయితే ఉంటుంది. చూడండి, వచ్చి రాగానే ఇలా మనం ఎర్త్ అయితే తెచ్చుకోవాలి. చూడండి, ఇక్కడ వైర్ అయితే కనిపిస్తుంది కదా, ఇది ఎర్త్. ఇది తెచ్చుకోవాలి. చూడండి, ఇలా కంపార్ట్మెంట్ 3 కంపార్ట్మెంట్ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ ఒక్క ట్యాంకర్లో 3 కంపార్ట్మెంట్ అయితే ఉంటాయి. ప్రతి కంపార్ట్మెంట్లో 4,000 లీటర్లు అండి. ఓకేనా, ఒక దాంట్లో 4,000 లీటర్లు, మరొక దాంట్లో 4,000 లీటర్లు, మరొక దాంట్లో 4,000 లీటర్లు, మొత్తం 12,000 లీటర్లు అయితే వస్తుంది. మనకు ఎలా కావాలంటే అలా, పెట్రోల్ కావాలంటే పెట్రోల్, డీజిల్ కావాలంటే డీజిల్, ఒక కంపార్ట్లో పెట్రోల్, 2 కంపార్ట్లో డీజిల్, ఇలా కావాలంటే అలా. లేదంటే ఫుల్ డీజిల్ కావాలన్నా, లేకపోతే ఫుల్ పెట్రోల్ కావాలన్నా, లేదా 2 కంపార్ట్మెంట్ పెట్రోల్, 1 కంపార్ట్మెంట్ డీజిల్, మనకి ఎలా కావాలంటే అలా ఆర్డర్ చేసుకోవచ్చు. అలా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి వచ్చినాక వెంటనే మనం రెడీ అయితే చేసుకోవాలి. మరి అన్లోడింగ్ కోసం ప్రాసెస్ అయితే రెడీ చేయాల్సి ఉంటుంది. ముందుగా అన్లోడింగ్ ప్రాసెస్ ఏంటంటే జీపీఎస్ ద్వారా ఈ వెహికల్ అయితే పనిచేస్తుంది. మన బంకులోకి రాగానే జీపీఎస్ అయితే ట్రాక్ అవుతుంది. ట్రాక్ కాగానే మళ్ళీ ఇందులో ఓటీపీ అనేది ఎంటర్ చేయడం ద్వారా మనకు ట్యాంకు అన్లాక్ అవుతుంది. అంటే మధ్యలో ఎక్కడ కానీ ఈ ట్యాంకును మనం అన్లాక్ అయితే చేయలేము. ఎలాంటి చోరీ అనేది, దొంగతనం అనేది డీజిల్ కానీ పెట్రోల్ కానీ మధ్యలో కాకుండా ఉండడానికి కోసమని ఫుల్ సెక్యూరిటీ అయితే మాత్రం ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది జీపీఎస్ ద్వారా. అలాగే ఓన్లీ బంకు చేరిన తర్వాతనే ఓటీపీ అనేది కొట్టడం ద్వారానే లాకులు అయితే ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. చూడండి, మనకి ట్యాంకర్ రాగానే ఇలా పెట్టేసుకొని, మనం ఎర్తని పెట్టేసుకొని ఒక అరగంట సేపు అలాగే ఉంచేసేయాలి. అలాగే చూడండి, అరగంట సేపు అలా ఉంచేసిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కి లాక్ ఓపెన్ చేసి ఓటీపీ కొట్టి లాక్ ఓపెన్ చేశాక చూడండి, ఇందులో మనకు డ్రైవరు, అలాగే మన మన బంక్ మేనేజర్ అయితే ఉంటారు. ప్రతి బంకుకు ఒక మేనేజర్ అయితే ఉంటారు. ఆ మేనేజర్ వెళ్ళి పైకి వెళ్ళి అందులో చూస్తారు కదా, మీకు సన్నది ఒక పుల్ల లాంటిది వేస్తుంది చూస్తారు కదా, అది వేసి అయితే డిప్ అంటారు. ఇది డిప్ అని అంటారు. ఇది వేసి చూసుకుంటారు. 3 కంఫర్ట్లలో వేసి చూసుకుంటారు. ఎందుకంటే మనకు రామగుండం నుంచి వస్తున్నప్పుడు ఉన్న డిప్పు అంటే చూసారా, ఆ పుల్లకు పెడతారు కదా, అల్యూమినియం పుల్ల, అది దానికి ఒక లైన్ కానీ గీసి ఉంటుంది. ఆ గీసున్న లైన్ వరకు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇది ఫార్మాలిటీ మార్క్ మాత్రమే. ఎందుకంటే ఎక్కడ ఎలాంటిది కానీ మనకు అన్లాక్ అయితే చేయరాదు కాబట్టి ఇది జస్ట్ ఫార్మాలిటీ వరకే. చూసారా, ఇక్కడైతే మనకు 3 కంఫర్ట్లు అయితే చెక్ చేసుకొని పూర్తి చేసుకుంటారు. చూసారా, మనకు చెక్ చేసుకుంటారు. ఆ పుల్ల మీద మనకు గ్రీస్ అనేది, కొంచెం లైన్ గ్రీస్ అనేది పూస్తారు. గ్రీస్ అనేది పూసి దాంట్లో వేయగానే ఆ గ్రీస్కు మనకు తగిలి మనకి ఎక్కడి వరకు అయితే ఎలా ఉందనేది మనకు తెలుసుకోవచ్చు. దీన్ని డిప్ అంటారు. దీని గురించి నేను మరొక వీడియో కానీ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఎలా కనబడుతుంది అనేది, ఎలా మనం తెలుసుకోవచ్చు అనేది నేను చేస్తుంటాను. చూడండి, ఇలా అయితే చెక్ చేస్తున్నారు. దానికి పర్ఫెక్ట్గా ఉందో లేదో మనకు డ్రైవర్ కానీ మనకు అలాగే బంక్ మేనేజర్ కానీ ఇద్దరు పైకి వెళ్ళి ఇద్దరు కలిసి చూసి ఓకే అన్న తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు 3వ కంఫర్ట్లో కూడా చూడడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మా మేనేజర్ అయితే ఇక డిప్లు అయితే చూసి దిగేస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనము డెన్సిటీ చెక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. డెన్సిటీ చెక్ అనేది ఎలా చేసుకుంటారో కూడా నేను చూపిస్తాను. అసలు డెన్సిటీ అంటే ఏంటిది, అది డెన్సిటీ చెక్ ఎలా చేస్తారు అనేది మరొక వీడియో కానీ చేస్తుంటాను. మీరు ముందుగా అయితే డెన్సిటీ అనేది ఎలా చెక్ చేస్తారని నేను చూపిస్తాను. చూడండి, ఇలా మనం 1/2 లీటర్ ఒక జార్లో తీసుకోవాలి. జార్లో తీసుకొని అందులో చూడండి, ఇందులో మనకు డెన్సిటీ చెక్ చేసే పరికరాలు అయితే ఉంటాయి. అది పరికరాలు ఏంటనేది నీకు మరొక ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుపుతాను. చూడండి, వాళ్ళు పంపించిన రామగుండం నుంచి వచ్చిన మనకు ఒక ఇన్వాయిస్ అయితే ఉంటుంది. ఆ ఇన్వాయిస్లో ఎలా ఉందో డెన్సిటీ దానికి మరి సమానంగా ఉందా లేదా చూసుకోవాలి ఫ్రెండ్స్. సమానంగా ఉంది అనుకుని మనం రాసుకొని, ఓకేనా. ఇక్కడైతే మా మేనేజర్ అయితే చెక్ చేస్తున్నాడు. మాకు పెట్రోల్ మనకు 3 కంఫర్ట్ల నుంచి 3 శాంపిల్స్ అయితే తీసుకోవాలి. అది పెట్రోల్ అయినా సరే, డీజిల్ అయినా సరే. చూడండి, పెట్రోల్ డీజిల్ 2 కానీ తీసుకుంటారు. 3 కంఫర్ట్లో 3 పెట్రోల్ వచ్చినా సరే 3 చెక్ చేయాల్సిందే.
అలాగే 3 కంపార్ట్లో 3 డిజిల్ వచ్చినా 3 చెక్ చేయాల్సింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇలా చెక్ చేసుకొని మనం సెల్సియస్ సెల్సియస్ అని చూసుకొని అన్నీ చూసుకొని డెన్సిటీ చెక్ చేసుకొని రాసుకొని ఆ తర్వాత ఓకే అనుకున్న తర్వాత మనం మరొక ప్రాసెస్ కానీ వెళ్ళిపోవచ్చు. చూస్తారు కదా, ఇక్కడైతే మనకు డెన్సిటీ అయితే క్లియర్గా చెక్ చేసి 3 చెక్ చేయడం జరుగుతుంది. 3 చెక్ చేసుకోవాలి. చూసిన డెన్సిటీ చెక్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక డైరెక్ట్ అన్లోడ్ చేసుకోవడమే. చూసారు ఫ్రెండ్స్, అక్కడ మనకు ఒక్కొక్క కంఫర్ట్లో మనకి ఎలా ఉందో మనం కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా గమనించేది ఏంటంటే మనకు పెట్రోల్ నుంచి పెట్రోల్ వరకే కనెక్షన్ ఇచ్చుకోవాలి పైపు. కానీ పైన పెట్రోల్ ఉండి కింద డీజిల్ కానీ కనెక్షన్ ఇచ్చారంటే కొంప కొల్లరైపోతుంది ఫ్రెండ్స్. అలా కానీ జరిగిందంటే ఇంకా అంతే సంగతులు, జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇవి శాంపిల్ బాటిల్స్ సేకరించి మనకు ఒక ట్యాంక్ నుంచి సేకరించి మనం జాగ్రత్తగా ఈ బాక్స్లో పెట్టి చేసుకోవడం అంతే ఫ్రెండ్స్. ఓకేనా, మరొక వీడియోతో ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.